గద్వాల జిల్లా గద్వాల గంట వీధిలో నివాసముంటున్న తేజేశ్వర్ జూన్ 17 మధ్యాహ్నం నుంచి అదృశ్యమయ్యాడు. దీంతో బంధువులు గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తేజేశ్వర్, ఐశ్వర్యలు మే నెల 18న పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే వారి ఇద్దరి మధ్య వివాదాలు నెలకొనడంతో ఐశ్వర్య పెళ్లికి ముందే వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకుని పథకం ప్రకారం భూమి సర్వే చేయాలని కారులో ఎక్కించుకుని వెళ్లి హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. తేజేశ్వర్ లైసెన్స్డ్ సర్వేయర్ కావడంతో భూమి సర్వే చేయాలంటూ కారులో ఎక్కించుకుని వెళ్లి నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో కత్తులతో చంపి మృతదేహాన్ని అక్కడే పారేసి వెళ్లడంతో అక్కడి పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు కన్నీరు మున్నీరయ్యారు. ఐశ్వర్యకు పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఈ విధంగా చేసిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మా తమ్ముడికి పోయిన సంవత్సరం డిసెంబర్లో ఎంగేజ్మెంట్ చేయడం జరిగింది. అమ్మాయికి మా తమ్ముడికి ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత జనవరి 13న మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాము పెద్దల సమక్షంలో. మ్యారేజ్ 5 రోజులు ఉండగా అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా తమ్ముడు నా దగ్గరికి వచ్చి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, నా గురించి బ్యాడ్గా ఒక లెటర్ రాసి పెట్టిపోయింది అని చెప్పి నాతో చెప్పాడు. ఏడుస్తూ చెప్పాడు. అగ్రిమెంట్ రాసుకున్నాం అనమాట. పెళ్లి పెటాకులు అయింది. తేజ అనే వ్యక్తి ఏ అమ్మాయినైనా చేసుకోవచ్చు, అసలు అమ్మాయి ఎవరినైనా చేసుకోవచ్చు, మీకు మాకు సంబంధం లేదు అని నేను ఎంక్వైరీ చేస్తూ తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి ఎఫైర్ ఉందని నాకు తెలిసింది. అప్పటికి మా తమ్ముడు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టపడిండు, జీర్ణించుకోలేకపోయిండు. తర్వాత మాకు తెలియకుండా ఆ అమ్మాయిని కలవడం, అమ్మాయి వాళ్ళ అమ్మని కలవడం, వాళ్ళ అమ్మాయిని ఎక్కించుకొని ఊర్లలో తిరగడం, కర్నూలు మొత్తం తిరగడం. కట్నము డబ్బులు ఇవ్వలేక మా అమ్మ నన్ను టార్చర్ చేస్తుంది, అందుకే నేను ఇంటికి వెళ్ళిపోయినా అని చెప్పిందంట. పోయిన నెల 18వ తారీఖు బీచ్పల్లిలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. 17వ తారీఖు నైట్ నాకు ఫోన్ కాల్ వచ్చింది ఫ్రెండ్ నుంచి. అన్న తేజన్న కనిపించట్లేదు అని ఫోన్ చేయడం జరిగింది. అంటే లేదన్నా వదినకు కూడా చెప్పలేదంట ఇంట్లో, అందుకే భయం అవుతుందన్న అంటే నేను అప్పటికప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తర్వాత నాకు 2-3 రోజులైనా మా తమ్ముడు ఇంటికి రాకపోయేసరికి నాకు ఇంకా మా తమ్ముడు భార్యపై అనుమానం వచ్చింది. ఆ అమ్మాయి ఏదో చేసింది. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయికి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి. గద్వాల జిల్లా గద్వాల గంట వీధిలో నివాసం ఉంటున్న తేజేశ్వర్ జూన్ 17న మధ్యాహ్నం నుంచి అదృశ్యమయ్యాడు. దీంతో బంధువులు గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తేజేశ్వర్, ఐశ్వర్యలు మే నెల 18న పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే వారిద్దరి మధ్య వివాదాలు నెలకొనడంతో ఐశ్వర్య పెళ్లికి ముందే వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకుని పథకం ప్రకారం భూమి సర్వే చేయాలని కారులో ఎక్కించుకుని వెళ్లి హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, తేజేశ్వర హత్యకు ప్రధానంగా ఐశ్వర్యకు ఉన్నటువంటి ప్రేమ వివాహమే కారణమని తెలుస్తోంది. ఆ దిశగా పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. జూన్ 17న అదృశ్యమైనటువంటి తేజేశ్వర్ ఈ రోజు అన్యాయంగా ఈ రోజు ఉదయం నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో అది మృతదేహం లభించింది. అయితే ఎవరైతే ఉన్నారో తేజస్వి సంబంధించినటువంటి వివాహం ఇవ్వలేకనే, తేజస్వితో వివాహం ఇష్టం లేకనే ఐశ్వర్య ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చు అని చెప్పేసి కూడా ఇప్పటికే తేజస్వర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఐశ్వర్యకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఫోన్ డాటా కానీ కాల్ డాటా కూడా తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. సర్వేలు కావడంతో పథకం ప్రకారం ఈ తేజస్వర్ 17వ తారీఖున భూ సర్వే ఉందని చెప్పేసి కూడా తీసుకెళ్లి ఆ భూమి సర్వే చేయాలంటూ కూడా తీసుకెళ్లి కూడా దాదాపు నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో హత్య చేసినట్టుగా తెలుస్తా ఉంది. కత్తులతో పొడిచినట్టుగా ఆనవాళ్లు ఉన్న నేపథ్యంలో కూడా ఆ దిశగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికైతే పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించున్నారు. మొత్తంగా చూస్తున్నట్టే ప్రేమ వివాహం ఉన్నటువంటి అంటే ఆ ప్రేమ వ్యవహారం ఉన్న నేపథ్యంలోనే ఐశ్వర్య కొంతమంది కలిసి హత్యకు పాల్పడిందని చెప్పేసి కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తేజేశ్వర్ హత్యకు ప్రధానంగా ఈ ఐశ్వర్య ఉన్నటువంటి వివాహం ప్రేమ వ్యవహారమే కారణమని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అదే దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి నంద్యాల పోలీసులు, ఇటు గద్వాల పోలీసులు కూడా ఈ రెండు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ప్రేమ అయితే సరిగ్గా నెల రోజులు అంటే మే
మే 15 మ్యారేజ్ అయిన నేపథ్యంలో 17 దాదాపు నెల రోజులు గడవక ముందే కూడా అతని పైన హత్య చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా అంటే ఈ నెల రోజుల్లో కూడా ఎప్పటికీ తరచూ గొడవలు పడుతూ ఉండేది. గొడవ నేపథ్యంలో కూడా ఎలాగైనా అడ్డు తొలగించుకొని ఆ పీడితో వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే హత్య చేసి ఉంటారని చెప్పేసి కూడా తేజేశ్వర్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ దిశగా చూసుకుంటే రేపు వరకు కూడా పోలీసులు దీనిపైన కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అయితే ఐశ్వర్య ఉందో ఐశ్వర్యకు సంబంధించిన కాల్దాతతో పాటు ఎవరెవరు ఈ హత్యలో పాల్గొన్న ఉండొచ్చు అన్న దానిపైన కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేంద్రాచారి.